ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం న్యాయ వ్యవస్థను కుదిపేస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వెంటనే చర్యలు తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రభుత్వ బంగ్లాలో మంటలు చెలరేగాయి. జస్టిస్ వర్మ వేరే ప్రదేశంలో ఉన్న టైంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఇక అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రమాదం జరిగిన స్పాట్ కు వచ్చారు. అయితే మంటలు ఆర్పుతున్న టైంలో అగ్నిమాపక సిబ్బందికి భారీగా నోట్ల కట్టల మూటలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి వాటిని బయటకు తీసుకొచ్చారు. దీంతో నోట్ల కట్టల గుట్టు వెలుగు చూసింది. నోట్ల కట్టలు మరీ ఎక్కువగా ఉండడంతో విషయం అందరికీ తెలిసిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. మరోవైపు యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన అంశంపై సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే మరోవైపు యశ్వంత్ వర్మను రాజీనామా చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రాజీనామా చేయడానికి వర్మ అంగీకరించకపోతే పార్లమెంటు జోక్యం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇక పార్లమెంటులో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి తొలగించవచ్చు. అనంతరం ఇతర చర్యలు కూడా తీసుకోవచ్చు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్రాజ్ కళాశాల నుంచి బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని రేవా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. ఆయన 1992 ఆగస్టు 8న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. చాలా కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కార్మిక పారిశ్రామిక చట్టాలు, కార్పొరేట్ చట్టాలు, పన్నులు సంబంధిత రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించారు. దీనిని తర్వాత 2006 నుంచి అలహాబాద్ హైకోర్టులో ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2012, 2013 మధ్య ఆయన ఉత్తరప్రదేశ్ చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్ పదవిలో ఉన్నారు. దీని తర్వాత ఆయన సీనియర్ న్యాయవాది అయ్యారు. ఇక 2014 అక్టోబర్ 13వ తేదీన అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 1, 2016 అంటే 2 ఏళ్లలోపే ఆయనకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అక్టోబర్ 11, 2021 ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.